ఇదేంటబ్బా ఫేస్ క్రీమ్ లాగా ఉందనుకుంటున్నారా ఫ్రెండ్స్? కొంచెం అలాంటిదే అనుకోండి. మన ఇంట్లో ఆడవాళ్ళు రాగి వస్తువులు చూడడానికి చాలా కష్టపడతారు కదా ఫ్రెండ్స్. పితాంబరి వేస్తూ ఉంటారు, లేకపోతే ఎసగేసి చింతపండు వేసి ఇలా చాలా రకాలుగా ప్రయత్నాలు చేసి వాళ్ళ చేతులు నొప్పుటలా చేసుకుంటారు కదా రాగి వస్తువులు తెల్లగా రావడానికి. అలా కాకుండా ఈ వీడియోలో ఈ టిప్స్ని ఒకసారి పాటించండి ఫ్రెండ్స్. రాగి వస్తువులు ఇట్టే తెల్లగా మెరిసిపోతూ ఉంటాయి అన్నమాట. ముందుగా మనం 3 టేబుల్ స్పూన్ శనగపిండి, 3 టేబుల్ స్పూన్ పెరుగు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 నిమ్మరసం, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మనం ఈ పిండి అంతా కొంచెం వాటర్ పోసుకొని మనం పలసగా కలుపుకున్నాం అనుకోండి. ఈ పేస్ట్ అనేది మనం రాగి వస్తువుల మీద తోముకున్నాం అంటే తెల్లగా మెరిసిపోతూ ఉంటుంది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా మనం అప్లై చేస్తే వెంటనే రాగి వస్తువులు ఎంత తెల్లగా మెరిసిపోతున్నాయో మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ కంపల్సరీగా. ఇంకెందుకు ఆలస్యం, మనకి యాడ్స్లో మనకి బట్టలు ఇట్లాగే టైడ్ అని చెప్పి మెరిసిపోతుంటుంది కదా ఫ్రెండ్స్. అలాగే ఈ రాగి వస్తువు అప్లై చేశానంటే ఇట్లాగే మనకి మెరిసిపోతూ ఉంటుంది అన్నమాట. థ్యాంక్స్.